నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఇటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళి అటు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సో దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా నెల్లూరుకు చెందినటువంటి ఒక పత్రిక జమీన్ రైతు అనే ఒక పత్రిక ప్రచురించినటువంటి ఒక ఆర్టికల్. సో దాని ప్రకారం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ 18 తారీఖు రోజు ఒక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతుండు, పెద్ద ఎత్తున ఒక సభ పెట్టబోతున్నాడు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాసింది. సో దీనివల్ల ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి టాపిక్ అయితే చర్చలు నడుస్తుంది. సో దీనికి సంబంధించిన అసలు వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. సో ఇంకొకటి ఏంది, అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ తోని సంప్రదింపులు జరిపిండు. సో అతను కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్టు పెద్ద ఎత్తున ఇటు మీమ్స్, ట్రోల్స్ అయితే జరుగుతా ఉన్నాయి. సో దీంట్లో అంటే పార్టీ పెట్టబోతున్నావా పుష్ప, పార్టీ ఇస్తావా పుష్ప అని అనేక రకాల మీమ్స్ అయితే రెడీ చేస్తున్నారు. సో మరి ఫస్ట్ అల్లు అర్జున్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అల్లు అర్జున్ గురించి ఏదైతే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయో, ఏదైతే వార్తలు వస్తున్నాయో, సో దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు. అంటే అల్లు అర్జున్ ను దాదాపు చాలా మంది పొలిటికల్ గా ఉన్నటువంటి కొంతమంది నేతలు నువ్వు కూడా రాజకీయాల్లోకి రావాలని ఇతన్ని మోటివేట్ చేస్తున్నారు. కానీ ఇతనికి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేనట్టు సో మనం అక్కడ ఆ వర్గాల్లో ఎవరైతే రాజకీయంగా ఉన్నటువంటి చాలా మందితో మనం చర్చలు జరిపితే వాళ్ళు చెప్పినటువంటి విషయం. సో ఏంటంటే కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి నాయకులు ఇతన్ని మోటివేట్ చేస్తారు రమ్మని. సో ఎందుకంటే అటు వైసీపీకి ఇటు టీడీపీకి జరుగుతున్నటువంటి అంటే ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం వల్ల ప్రజలు విసిగిపోయారు, ఒక ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు అని చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు. కానీ అది ప్రస్తుతం అల్లు అర్జున్ అంటే కాదు. అల్లు అర్జున్ ఇటు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తన లెక్క కొన్ని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి స్టార్ట్ చేయబోతున్నాడు. కానీ పార్టీ పెట్టే ఆలోచన లేదు, ఇది పక్కా సమాచారం. సో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2009లో ఎప్పుడైతే టీడీపీ ప్రచారం చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తరపున చాలా వరకు అయితే ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున తన గతంలో రాజకీయ నాయకులకు సంబంధించి కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించి ఏదైతే ఎండనక వానక రాయనక రప్పనక ఇలాంటి డైలాగ్స్ వాడుకుంటా చాలా మంది ప్రజలను ముగ్ధుల్ని వేసి ఈ పార్టీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. సో ఎందుకంటే గతంలో తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అటు ఇందిరాగాంధీ సైతం విస్తుపోయేలా అంటే అప్పుడు గెలిచినటువంటి నేపథ్యం ఉంది. సో అలాంటి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, అలాంటి పార్టీకే పట్టం కట్టాలి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. సో కాకపోతే ఏదో చిన్న ప్రమాదం జరిగి ఆ తర్వాత ఈయన ప్రచారం చేయలేదు. సో దాని తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఆ తర్వాత వైసీపీ గెలిచింది. సో అప్పటి నుంచి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడడం కానీ సో వాళ్ళని కలవడం కానీ చేయలేదు. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తెలుగుదేశం నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఆడవాళ్ళ గురించి వైసీపీ నాయకులు ఎంత మాట్లాడినా కూడా జూనియర్ ఎన్టీఆర్ దాని గురించి పెద్ద ఎత్తున స్పందించలేదు. సో దానివల్ల తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారు, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి. అంటే నీ స్వార్థం నీది, నీ అవకాశవాదం నీది, నీకు అవసరం ఉంటే మాత్రమే అప్పుతో తప్పించి సో నువ్వు ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేశారు. సో దాని తర్వాత మళ్ళా జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నారా లోకేష్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే ఇంకా మిగతా ఉన్నటువంటి నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా వాళ్ళు స్పందించలేదు. అంటే ఇక్కడ స్పష్టంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో కొంత మనస్పర్ధలు ఉన్నాయనే విషయం అయితే మనకు స్పష్టమవుతుంది. సో దాంతో పాటు ఈ కొడాలి నాని తర్వాత వల్లభనేని వంశీ, సో వీళ్ళిద్దరిని ప్రస్తుతం అంటే గతంలో టీడీపీలోకి వీళ్ళు వెళ్ళడానికి కారణమే జూనియర్ ఎన్టీఆర్. అంటే వీళ్ళిద్దరికి అంటే వీళ్ళు ముగ్గురికి వల్లభనేని వంశీ, కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ కు చాలా మిత్ర బంధం అయితే ఉంది, చాలా క్లోజ్ గా ఉంటారు. సో వీళ్ళు టీడీపీలోకి వెళ్ళి ఆంచలి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి చాలా వరకు అయితే ఇటు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ ను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. సో మరి ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి లోకేష్ వాళ్ళను టార్గెట్ చేస్తున్నారని ఇదొక చర్చ కూడా నడిచింది. సో ఇప్పుడు ఏమైంది మొత్తం మీద అయితే అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు ప్రస్తుతం రాష్ట్రానికి రాజధాని లేదు, అభివృద్ధిలో ముందుకోవడం లేదు, తర్వాత ఈ మతాల పేరు చెప్పి లేదంటే కులాల పేరు చెప్పి గతంలో మీరది చేసిర్రు ఇప్పుడు మేమే చెప్తామని వీళ్ళు పగలు తీర్చుకోవడానికి మాత్రమే పనిచేస్తారు తప్పించి అభివృద్ధి అనేది లేదు, ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు
అని చెప్పి చాలా సర్వేలు అయితే తెలినాయి. అయితే ఇటు కూటమిలో ఉన్నటువంటి నాయకులు, అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు, సో ఈ రెండు పార్టీల్లో ఎలాంటి మనుగడ లేదు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో. కాబట్టి ఒక కొత్త పార్టీ వైపు అడుగులు వేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు చూస్తున్నారట. అయితే సో మరి ఎవరు పార్టీ పెట్టాలి, ఎవరి పార్టీలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ టీడీపీలో కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు అటు బీజేపీలోకి వెళ్ళలేరు. సో ఎందుకంటే బీజేపీ పూర్తి స్థాయిలో అక్కడ అధికారంలోకి రావాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికిప్పుడైతే బీజేపీ ఓన్ గా అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు. సో ఇంకొకటి ఏంది, జనసేన గతంలో చెప్పిండు పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూడా చెప్తుండే ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే నా పార్టీ ముందుకెళ్తే తప్పించి నేను సీఎం క్యాండిడేట్ ని కాదు, నేను మా పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్ ఉండడు అని చెప్పి చాలా ప్రసంగాలు అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అది చాలా వరకు పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ లో కూడా అదే ఒక ఆందోళన. సో మా నాయకుడి కోసం మేం పనిచేస్తే అతను ఇంకొకరి కోసం పనిచేస్తుండు, అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కు మేమెందుకు ఓటేయాలి అని చాలా మంది అభిమానులు కూడా అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. సో మరి ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఇప్పుడు రాజకీయాలకు రాబోతున్నాడా అంటే చాలా మంది అక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క సన్నిహితులు కావచ్చు చెప్తుంది ఏంటంటే ఈతన ఈ జూలైలోనే ఒక పెద్ద ఎత్తున ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేయబోతున్నట్టయితే తెలిసింది. ఈ ట్రస్ట్ ద్వారా అయితే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయబోతున్నట్టయితే తెలిసింది. అయితే ఇప్పుడు ఈతన ఎలాంటి స్టెప్ తీసుకున్నా, ఎలాంటి ట్రస్టులు కానీ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసినా అది రాజకీయంగా మాత్రమే ముందుకెళ్ళడానికి ఒక అడుగు అని చెప్పి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏదైతే తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి టీవీకే అధికారంలోకి వచ్చింది, ప్రస్తుతం సీఎం గా ఉన్నాడు. సో అక్కడ ఉన్నటువంటి రొట్ట రాజకీయాలను ప్రస్తుతం తరిమేస్తూ తన స్టైల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడంలో ముందుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఈతన పార్టీ పెట్టిన 2 ఏళ్లకే పోటీ చేసి గెలిచి సీఎం అవ్వడంతో చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, చాలా మంది వ్యక్తులు కావచ్చు రాజకీయంగా మేము కూడా ముందుకు పోతామని వాళ్ళు కూడా ఆలోచనలో పడినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వస్తారా అంటే ఇప్పుడు కాకుండా కానీ 2030 టైం వరకు అయితే ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాబోతున్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ అక్కడ అల్లు అర్జున్ కు లేదు, వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం రాజకీయాల్లోకి రావాలనే ఒక కోరిక కావచ్చు, ఒక ఆకాంక్ష కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కు పక్కా ఉంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే పార్టీ పెట్టడం అనేది కాదు, కాకపోతే ఒక ట్రస్ట్ పెట్టి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో అభిమాన సంఘాలు కావచ్చు, ట్రస్టులు ఏర్పాటు చేసి కొన్ని సేవా కార్యక్రమాలు చేసి సో ఆ తర్వాత ఎలక్షన్ ఇంకా 6 నెలల్లో సంవత్సరం ఉంది అనే టైంలో మాత్రం పార్టీని ప్రకటించే ఆస్కారం ఉంది. పార్టీని ప్రకటిస్తే అది కూడా మరి తెలుగుదేశానికి అనుబంధంగా ఉంటుందా లేకపోతే వేరే పెడతా అనేది ఇప్పుడే మనం డిసైడ్ చేయలేము. సో కానీ మీరేమంటారు, నిజంగానే ఒకవేళ ఎన్టీఆర్ గనక పార్టీ స్థాపిస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా అతను ఎదిగే ఆస్కారం ఉందా, రాజకీయంగా అతను ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందా? మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.